తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మహా వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తొలగించడము, అంతకంటే ముందు ఆయన గురుకులాల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయి, కొన్ని వేల కోట్ల అవినీతి జరుగుతూ ఉన్నది, దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా, నేను ఆధారాలతో మీకు చూపిస్తా అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద మళ్ళీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా విరుచుకుపడ్డారు. సో అట్లెట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు, అదేంది అని చెప్పేసి మాట్లాడారు. సో ప్రజెంట్ మనము గన్పార్క్ దగ్గర ఉన్నాము. నా వెనకాల ప్రజెంట్ ఇప్పుడు అక్కడ జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నాడు. జూపల్లి కృష్ణారావు వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, ఇట్లా ఇవాళంతా కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో నేను ప్రెస్ క్లబ్ లో మీకు రెడీగా ఉంటాను, ఎట్లా అవినీతి జరిగిందో నేను ఆధారాలతో సహా చూపిస్తా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా గన్ పార్క్ దగ్గర కూర్చొని మీకు దమ్ముంటే ఇక్కడికి రండి, మీరు ఏమేమి అవినీతి చేసిరో మీకు మేము ఆధారాలతో సహా చూపిస్తామంటూ జూపల్లి కృష్ణారావు అదేవిధంగా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. సో ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు ప్రెస్ క్లబ్ కు బయలుదేరి అక్కడి నుంచి వస్తా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం. సో ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సవాల్ విసరడము, మరో పక్క వాళ్ళు బయటకు వస్తా ఉంటే అరెస్ట్ చేయడము, ఇంకో పక్క ఇదే జూపల్లి కృష్ణారావు నేను బీఆర్ఎస్ భవన్ కూడా వస్తా 11 గంటలకు అనేసరికి అక్కడికి భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు అందరూ చేరుకున్నారు. కేటీఆర్ అక్కడ రెడీగా ఉన్నాడు. సో హరీష్ రావు ఆర్ఎస్పీ ఏమో ప్రెస్ క్లబ్ వద్దామంటే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇట్లా ఇదంతా గందరగోళమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఒక్క గురుకులాల్లో అవినీతి జరుగుతూ ఉన్నది, టెండర్ల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా అంశాల్లో అవినీతి జరుగుతూ ఉన్నదని చెప్పినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాళేశ్వరంలో స్కామ్ జరగలేదా, మిగతా మీ హయాంలో గురుకులాలలో స్కాములు జరగలేదా, మీరు 2 జతల బట్టలు ఇస్తా అని చెప్పి 1 జత బట్టలు ఇచ్చి మీరు మోసం చేయలేదా, చిన్నపిల్లల్ని మోసం చేయలేదా, మీరు ఏ వర్గాన్ని మీరు మోసం చేయండి, దళిత బంధు పేరుతో మోసం చేయలేదు, ఇట్లా వీళ్ళు కూడా రకరకాలుగా గత 9-9.5 సంవత్సరాల్లో ఏమేమి అవినీతి జరిగినో వీళ్ళందరూ కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు. సో చూద్దాం, మొత్తానికి రచ్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో, ముఖ్యంగా గన్ పార్కు, బీఆర్ఎస్ భవన్, ప్రెస్ క్లబ్, ఈ 3 చోట్లల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు, రెడీగా ఉన్నారు. ఎవరు వస్తారా, మీరు వస్తారా, మేము వస్తాం, మీరు వస్తారా, మేము వస్తాం అన్నట్టుగా ఒకరంటే ఒకరు ఇక్కడ దాడి అంటే పరస్పర మాటల యుద్ధం చేసుకున్నట్టుగా మనకైతే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడే జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి చేరుకొని దమ్ముంటే రమ్మనండి, ఇక్కడ నేను ఇక్కడే ఉన్నా కదా, చర్చకు సిద్ధంగానే ఉన్నా, నా దగ్గర ఫుల్ గా ఆధారాలు ఉన్నాయి, నేను చూపిస్తా అని చెప్పేసి కూడా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇప్పటికీ వీళ్ళందరూ కూడా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒక పక్క హరీష్ రావు కూడా కింద పడేటువంటి సందర్భం. తోపులాట్లో వాళ్ళు కార్లు అంటే వాహనాల శ్రేణిలో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడంతో వాళ్ళు బైవాక్ లో వస్తూ ఉంటే అప్పటికి కూడా వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదే అంశాన్ని ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పోలీసులు అడ్డుకున్నారు అనేటువంటి అదొక సిల్లీ కారణం మీరు చెప్పొద్దు, మీకు దమ్ముంటే ఇక్కడికి రండి, చర్చకు సిద్ధమే, మేము డిబేట్ కు సిద్ధమా, చర్చకు సిద్ధమా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఒక పక్క పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళు కూడా ఖండిస్తా ఉన్నారు. అందులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారం రాకముందు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఇది 72,000 కోట్లు. 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేసీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది, ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారం వచ్చినాక మరోగా 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేసీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అంతా చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే FRBM లో అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,89,673 కోట్ల రూపాయలు FRBM లోటు ఇస్తున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ రోజు నాకు ఉదయం పంపిన లెక్కల గురించి చెప్తా ఉన్నారు.
మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయి, కరెంటు అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3 లక్షల కోట్లు అంటారు అంటే, ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిందో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,00,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్టు. సార్ పేపర్ ఎట్ వస్తుంది సార్. కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసింది. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే ఈ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్లు తాగడానికి ఏదైతే మిషన్ దగ్గర మాట్లాడదో 14,000 కోట్లు వేసిండు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి తీసుకెళ్తారా చెప్పాలి కదా, పేపర్ చెప్తారు. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి వాళ్ళకి డబ్బులు వస్తుంటారా. అట్లనే పిఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,950 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్థన్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి, ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీని ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు? మీరు ఉన్నటువంటి పీరియడ్ లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టిండ్రు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు? ఇట్లా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు నేను చెప్పిన, ఇప్పుడు ఏం అయిపోలేదు కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను ఇలా 7 లక్షల కోట్ల అప్పు చెయ్యలేదు కేసీఆర్. మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఏంటి చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసి కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. మరి కార్పొరేషన్ చేసి ప్రాజెక్టు కట్టిండ్రు, ఇండియన్ ప్రాజెక్టు కట్టిండ్రు, రైతు ఇస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ, 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినారు. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్ చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర, అంటే వ్యవసాయం రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతు 2 లక్షల కోట్లు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి ఒక్కొక్క రోజు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతులు కట్టిస్తారా? ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేసిన, గొప్ప పరిపాలన